ఏపీసీఆర్డీఏ కార్యాలయం వద్ద 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ అధికారి వి రాములు అధ్యక్షతన యోగా కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, రాజధాని రైతులు పాల్గొని యోగా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాములు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఏపీసీఆర్డీఏ ఆఫీస్ ఆవరణలో యోగా కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ఇక్కడ ఉద్యోగులు అట్లాగే గ్రామస్తులు 120 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కామన్ యోగా ప్రోటోకాల్, అందులో సూచించినటువంటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ ఈరోజు ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ యోగా అనేది ఒక రకంగా ఎటువంటి ప్రీమియం చెల్లించిన అవసరం లేనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాంటిది. రెగ్యులర్గా యోగా ఫాలో అవుతున్న వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంత మంచి సిస్టమ్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కటి సేవ చేస్తున్నాయి. ఈ యోగా కార్యక్రమాల్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం. నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. మోచేతులు వంచకుండా చూసుకోండి. పాజ్ నెమ్మదిగా ఉంటుంది. మళ్ళీ పాజ్ నెమ్మదిగా పెట్టండి.